ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ ఇన్ జావా. సో జావాలో ఆపరేటర్స్ అనేవి ఎన్ని ఉంటాయి, సో ఆపరేటర్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంది అనేది ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ప్రీవియస్లో మనం ఏంటంటే సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది కూడా ఏంటంటే సేమ్ అంతే రిలేటెడ్గా ఉంటుంది, బట్ ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇప్పుడు జావాలో ఆపరేటర్స్ గురించి చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే మనకి సి లాంగ్వేజ్లో 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్సే, బట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్లో మనకి ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాం. సో దీన్ని డివైడ్ కూడా చేసుకుంటే మనకి 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఇప్పుడు నేను వాటిని 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్గా మార్చాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఇట్ ఈజ్ ఏ సింబల్. సో ఏదైనా ఒక సింబల్ని మనం ఇక్కడ ఆపరేటర్ అంటాం. సో ఈ ఆపరేటర్ అనే ఏం చేస్తుందంటే మనకి సమ్ స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది. క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి అని రాశాను. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాశాను. సో దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, మనకి ఆపరేటర్స్ ఆపరెంట్స్ అని రెండు ఉంటాయి. ఇక్కడ ఆపరేటర్ అంటే ఏంటంటే సింబల్. చూడండి, ఇక్కడ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మనం ఏం చెప్తున్నాం అంటే ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా ఏ బి సి ఈ మూడింటిని కలిపి మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3ని కలిపి ఏం చెప్తున్నాం అంటే ఆపరెంట్స్ అంటాం. ఆపరేటర్ వేరు, ఆపరెంట్స్ వేరు. సో ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్ అంటే సింబల్స్ మాత్రమే. ఎప్పుడైనా మనకి ఏం జరుగుతుందంటే ఆపరేటర్స్ అనేవి ఆపరెంట్స్ కంటే తక్కువలో ఉంటాయి, లేకపోతే సమానంగా ఉంటాయి. ఈ పాయింట్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆపరెంట్స్ అనేవి చూడండి ఏ బి సి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆపరేటర్స్ అనేవి 2నే ఉన్నాయి. సో లెస్ దాన్ అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ లో ఏ ప్లస్ ప్లస్ అని రాస్తాం. సో ఇప్పుడు ఆపరేటర్ అనేది ఎంత ఉందంటే ఒకటే, ఏ ప్లస్ 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 ని కలిపి ఒకటే ఆపరేటర్ అంటారు. అదేవిధంగా ఆపరెండ్ వచ్చేసరికి ఒకటే ఆపరెండ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే లెస్ దాన్ తక్కువగానే ఉంటుంది ఆపరేటర్ అనేది, లేకపోతే ఈక్వల్ లోనే ఉంటుంది, 1 ఈక్వల్. సో ఇలా చెప్తాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆపరేటర్స్ అనేవి ఫస్ట్ ఆపరేటర్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసరికి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్ అంటారు. సో ఈయన అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఈ ఆపరేటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అర్థమెటిక్ అంటే ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులారిటీ ఈ సింబల్స్ ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గా ఇక్కడ చెప్పుకుంటాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనకి ఏంటంటే మెయిన్ గా ఫస్ట్ ఎడిషన్ అనే ఆపరేటర్ ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్. సో ఎడిషన్ అంటే ఏం జరుగుతుందంటే ఏ ప్లస్ బి అన్నాను. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ ప్లస్ బి అంటే ఎంత వస్తుందంటే మనకు ఆన్సర్ ఏ ప్లస్ బి 10 ప్లస్ 20 30 అనేది వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఇలాగా ఈ ఆపరేటర్స్ అనే అర్థమెటిక్ ఆపరేటర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మళ్ళీ మనకి 3 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. సో అవేంటి అంటే మనకి ఇంటీజర్ అర్థమెటిక్ ఆపరేటర్, నెక్స్ట్ అదే విధంగా రియల్ అర్థమెటిక్ ఆపరేటర్, అదే విధంగా మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఆపరేటర్ అని 3 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వన్ చూద్దాం, ఇంటీజర్ అర్థమెటిక్ ఆపరేటర్ అన్నారు. సో ఇంటీజర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఈ ఆపరేటర్స్ లో మనకి వాల్యూస్ అనేవి ఎలా తీసుకుంటే 0 to 9 వాల్యూస్ తీసుకుంటాము. ఇక్కడ పాయింట్స్ ని మాత్రం తీసుకోము. అంటే అది ఎలా ఉంటుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, బి ఈజ్ ఈక్వల్ టు 5 అని. అంటే ఎలా తీసుకుంటామంటే ఇంటీజర్ వాల్యూస్ ని మాత్రమే తీసుకోవాలి, ఫ్లోటింగ్ వాల్యూస్ ని తీసుకోకూడదు. ఫ్లోటింగ్ అంటే ఏంటంటే పాయింట్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనం 10.2 అని, అదేవిధంగా 5.0 అని ఇలాగా పాయింట్స్ లో మాత్రం తీసుకోము, ఓన్లీ ఈ వాల్యూస్ తీసుకోండి. సో ఇక్కడ దీని మీద మనకి ఏం జరుగుతుందంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఏ ప్లస్ బి అన్నాను. సో ఎంత వస్తుంది? 15 వస్తుంది. నెక్స్ట్ అండి ఏ మైనస్ బి అన్నాను. సో ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో అట్లాగా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులారిటీ అనే ఆపరేషన్స్ అనేవి దీని మీద పర్ఫామ్ అనేది జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే రియల్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఎలా జరుగుతుందో చూద్దాం. సో రియల్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కంప్లీట్ గా పాయింట్స్ లో తీసుకుంటాను. అంటే ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 10.5, బి ఈజ్ ఈక్వల్ టు 5.2 ఇట్లా పాయింట్స్ లో తీసుకుంటాను. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనే ఆపరేషన్ జరిగితే 10.5 ప్లస్ 5.2 ఎంత వస్తుంది? మనకి 15.7 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇట్లాగ ఏం జరుగుతుందంటే తీసుకునే వాల్యూస్ అనేవి నేను ఎలా తీసుకుంటాను అంటే కంప్లీట్ గా ఫ్లోటింగ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాను. సో అంతేగాని ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, బి ఈజ్ ఈక్వల్ టు 5.5 అని తీసుకోకూడదు. తీసుకుంటే అక్కడ ప్రోగ్రామ్ అనేది రాంగ్ వస్తుంది. సో తీసుకునేది ఎలా తీసుకోవాలి? కంప్లీట్ గా డెసిమల్ పాయింట్స్ లోనే తీసుకోవాలి. సో దీన్ని రియల్ అర్థమెటిక్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా మిక్స్డ్ మోడ్. సో ఇప్పుడు ఏం జరిగింది? తీసుకుంటే ఇంటీజర్ తీసుకోవాలి, లేకపోతే ఫ్లోటింగ్ తీసుకోవాలి. మరొకవేళ ఇన్ కేసు మనకి
ఒక్కోసారి ఫ్లోటింగ్ లో తీసుకోవాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంటీజర్ లో తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మిక్స్డ్ మోడ్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాను. మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు మనం 5 తీసుకోవచ్చు, b ఈజ్ ఈక్వల్ టు 5.5 తీసుకోవచ్చు. సో రెండింటిని కలిపి తీసుకునేది ఇక్కడ మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. సో ఇక్కడ ఉన్న ఈ ఆపరేటర్స్ అన్నింటినీ మనం ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు మెయిన్ గా ఇంకో పాయింట్ తెలియాల్సింది, మనకి డివైడ్ సింబల్ వేరు, మాడ్యులర్ సింబల్ వేరు. సో ఇక్కడ చూడండి, డివైడ్ అంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం, మాడ్యులర్ అంటే వచ్చేసరికి ఈ సింబల్ యూజ్ చేస్తాం. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 5 ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం, 10/5 అని ఇచ్చాను, 10 మాడ్యులర్ బై 5 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి, 5 తో 10 ని డివైడ్ చేస్తే 5 2s ఎంత 10, సో 0. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ బై అని ఇస్తాను, సో అక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి కోఎఫిషియంట్ అనేది వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే నేను మాడ్యులర్ సింబల్ ఇస్తాను అప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి కింద ఉన్న రిమైండర్ ఆపరేషన్ అనేది వస్తుంది. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో మనకి సి లాంగ్వేజ్ లో ఆపరేటర్ లో రిలేషనల్ ఆపరేటర్ ఎలా అయితే పర్ఫామ్ చేసింది, ఇక్కడ కూడా అదే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ లెస్ దాన్ అని ఇచ్చాను, అంటే ఏంటి చిన్నది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ 4 ఆపరేషన్స్ మొత్తం ఇక్కడ చేద్దాము. ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, b ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. సో ఇప్పుడు ఆపరేషన్ చేద్దాం. a ఈజ్ లెస్ దాన్ b అన్నాను. సో కండిషన్ ఏమవుతుంది, a అంటే ఎంత 10, b అంటే ఎంత 5. 10 అనేది 5 కంటే చిన్నది అన్నాను. అది చిన్నదా 5 చిన్నదా? సో యాక్చువల్గా ఏంటంటే 5 అనేది చిన్నది, కానీ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను కండిషను, a ఈజ్ లెస్ దాన్ అన్న, 10 అనేది 5 కంటే చిన్నది అన్న. కండిషన్ ఏంటి ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఫాల్స్ అని చూపిస్తుంది, దానికి 0 కింద కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా b అనేది మనకి 15 అయింది. సో ఇప్పుడు చూడండి, a అనేది 10, b అనేది 15 అయింది. సో ఇప్పుడు చూడండి 10 ఈజ్ లెస్ దాన్ 15. కండిషన్ ఏంటి, 10 అనేది 15 కంటే చిన్నది అన్నాను. సో కండిషన్ ఏంటి ట్రూ. ఎప్పుడైతే ట్రూ అవుతుందో మనం అక్కడ ఏం చేస్తున్నాం అంటే 1 అనే ఆపరేషన్ అనేది వచ్చేస్తుంది, 1 అనే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది లెస్ దాన్. నెక్స్ట్ అదే విధంగా గ్రేటర్ దాన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, a అనేది b కంటే పెద్దది అన్నాను. a వాల్యూ ఎంతంటే 10, b వాల్యూ వచ్చేసరికి 15. సో a అనేది b కంటే పెద్దది అన్నాను. సో కండిషన్ ఏంటి, a 10 కదా, b అనేది 15. సో ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు వచ్చే వాల్యూ ఏంటి 0. నెక్స్ట్ అదే విధంగా a ఈజ్ గ్రేటర్ దాన్ b అని వాల్యూస్ మారుస్తున్నాను. b వాల్యూ అనేది 5 పెట్టాను. సో a వాల్యూ 10, b వాల్యూ అనేది 5. సో ఇప్పుడు చూడండి 10 అనేది 5 కంటే పెద్దదే కదా, కండిషన్ ట్రూ కాబట్టి 1 వస్తుంది. సో అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఈక్వాలిటీ ఆపరేటర్ చూద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది చూద్దాం. a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b అన్నారు. సో ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఎంత మనకి 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ ఏంటంటే 2 ఆపరేషన్స్ ఉన్నాయి, 2 ఆపరేటర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అని. సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చదవాలి. ఈ రెండింటిలో ఏ ఒక ఆపరేషన్ సాటిస్ఫై అయినా కానీ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే చూడండి 10 ఈజ్ లెస్ దాన్ 5, కండిషన్ ట్రూనా కాదు. ఫస్ట్ ఇది చెక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి 10 ఈజ్ ఈక్వల్ టు 5. 10 అని అంటే 10, 5 2 ఈక్వలా కాదు, 2 కండిషన్స్ ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది, అంటే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 15 తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, a అనేది 10, b అనేది 15. సో ఇప్పుడు చూడండి 10 ఈజ్ లెస్ దాన్ 15, కండిషన్ ట్రూనే కదా. సో ఈ కండిషన్తో మనకి పని లేదు. ఒకవేళ అలా కాదు, నేను ఇచ్చిన వాల్యూ అనేది 10 ఇక్కడ. సో ఇప్పుడు చూడండి 10 ఈజ్ లెస్ దాన్ 10, కండిషన్ ఫాల్స్ కదా, 10 అనేది 10 కంటే చిన్నదా, కండిషన్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 10 ఈజ్ ఈక్వల్ టు 10, 10 అనేది 10తో సమానం, కండిషన్ ట్రూ. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇది అవుట్పుట్ అనేది 1 వచ్చేస్తుంది. ఒకవేళ ఆ 2 కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనకి ఫాల్స్ 0 కండిషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకి రిలేషనల్ ఆపరేటర్. సో నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఈక్వాలిటీ ఆపరేటర్, అదే విధంగా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చెప్తాను అంటే 10 ఇచ్చాను, b ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి a ఈజ్ ఈక్వల్ టు b అన్నాను. ఏ వాల్యూ ఎంత మనకి 10, b వాల్యూ 10, ఈ 2 సమానం అని చెప్పాను. సో 2 సమానమే కదా, సమానమైంది కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటంటే మనకి 1, అంటే కండిషన్ ట్రూ అని చెప్తుంది. నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తాను అంటే a అనేది 15 ఇచ్చాను, b అనేది 15 ఇచ్చాను, a 10, b 15. ఇప్పుడు కండిషన్ చూడండి, ఈ 2 సమానమా,
ఏ అనేది 10 బి అనేది 15. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు, కానీ ఇక్కడ ఏం చేశాను నేను ఈక్వల్ టు ఆపరేషన్ ఇచ్చాను కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నాట్ ఈక్వల్ టు చూద్దాం. ఈక్వాలిటీ ఆపరేటర్ కంప్లీట్ అయిపోయింది. నాట్ ఈక్వల్ టు చూస్తే ఇప్పుడు చూడండి, నాట్ ఈక్వల్ టు ఇక్కడ మన కండిషన్ ని మెయిన్ అబ్జర్వ్ చేయాలి, ఇచ్చే వాల్యూస్ ని కాదు. చూడండి, సో ఏ అనేది ఎంత అంటే యాక్చువల్ గా 10 ఇచ్చాను, బి అనేది ఎంత అంటే 15 ఇచ్చాను. కండిషన్ పైన ఇచ్చింది ఏ అంటే 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 15, 10 15 సమానం కాదు అన్నాను. సమానం కాదుగా, కాబట్టి కండిషన్ ట్రూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేమి ఇస్తున్నా అంటే 10 ఇచ్చాను. ఇప్పుడు చూడండి, 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ అవుతుందా? 10 10 సమానం కాదా? యాక్చువల్గా ఇది సమానం. సో ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ పైన కండిషన్ ఈ కండిషన్ అనేది చూడండి, ఎక్కువగా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ఒక్క కండిషన్ లో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 15, 10 15 సమానం కాదు అన్నాడు. కాదు కాబట్టి కండిషన్ ట్రూ. ఇప్పుడు చూడండి, 10 10 సమానం కాదు అంటున్నాడు, కానీ 10 10 సమానం. ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది తప్పు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫాల్స్ అవుతుంది. సో ఇది ఈక్వాలిటీ ఆపరేటర్. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే లాజికల్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో ఇది కూడా ఏంటంటే సి లాంగ్వేజ్ లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లాజికల్ అండ్ అంటారు, లాజికల్ ఆర్ అంటారు, లాజికల్ నాట్ అంటారు. సో ఇప్పుడు వీటిని చూద్దాం. లాజికల్ అండ్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వాల్యూస్ తీసుకుంటున్నాను ఏబి అని 0 0 0 1 1 0 1 1 అనే కండిషన్స్ ఇచ్చాను. ఇక్కడ అండ్ ఇక్కడ ఆర్ అనే సింబల్స్ ఇచ్చేసాను, లాజికల్ అండ్ లాజికల్ ఆర్. సో అండ్ అంటే ఏం జరుగుతుందంటే ఏలో బిలో రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ వాల్యూ వస్తుంది. సో అంతే, జస్ట్ ఏలో బిలో రెండిట్లో ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది. ఇప్పుడు చూడండి, 0 అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. సో ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి, రెండిట్లో ట్రూ ఉంది. ఎక్కడ ఇక్కడ ట్రూ ఉందా లేదు, ఇక్కడ ట్రూ ఉందా లేదు, నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఉందా లేదు, ఇక్కడ ట్రూ ఉంది, కానీ రెండిట్లో ట్రూ అవ్వాలి. ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ లేదు, కాబట్టి ఇది కూడా ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇది ట్రూనే ఇది ట్రూనే కాబట్టి ఇది ట్రూ, వచ్చే వరకు ట్రూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఏ ఒక్కటి ట్రూ అయినా అంటే ఏలో 0 ఉంది, బిలో 1 ఉంది, అది ట్రూనే అవుతుంది. ఏలో 1 ఉంది, బిలో 0 ఉంది, ట్రూ అవుతుంది. సో అంటే ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కి 0 0 ఒక్కటి కూడా ట్రూ లేదు, ఇక్కడ ఒక్కటి కూడా ట్రూ లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫాల్స్ అవుతుంది. అన్ని ఫాల్స్లే కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఫాల్స్ ఉంది, ఒక ట్రూ ఉంది. ఏ ఒక్క ట్రూ ఉన్నా సరిపోయింది కదా, అందుకని ఇక్కడ ట్రూ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రూ ఉంది, ఒక ఫాల్స్ ఉంది. ఏ ఒక్క ట్రూ ఉన్నా ట్రూనే అవుతుంది, ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రెండు ట్రూలే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ట్రూ అయిపోతుంది. సో ఇది మనకి ఏంటంటే లాజికల్ ఆపరేటర్ లో లాజికల్ అండ్ లాజికల్ ఆర్. మరి నాట్ అంటే ఏంటి? సో నాట్ అంటే ఏంటంటే కంప్లీట్ గా రివర్స్. నేను ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1 అవుతుంది, 1 అంటే 0 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఏ నాట్ అని రాశాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ నేను 0గా తీసుకుంటే అదేమవుతుందంటే 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 1 0 1 1 అని ఇచ్చాను నేను. ఇప్పుడు నాట్ సింబల్ దీనికి అప్లై చేస్తే అది ఎట్లా వస్తుంది అంటే 0 ఉన్న ప్లేస్ లో 1 అవుతుంది, 1 ఉన్న ప్లేస్ లో 0 అవుతుంది. సో ఇప్పుడు 1 ఉన్న ప్లేస్ లో 0, 1 ఉన్న ప్లేస్ లో 0, 0 ఉన్న ప్లేస్ లో 1, 1 ఉన్న ప్లేస్ లో 0, ఇది అవుట్పుట్ అవుతుంది. సో నాట్ సింబల్ అంటే ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్. 0 ఉన్న ప్లేస్ లో 1, 1 ఉన్న ప్లేస్ లో 0 అనేది అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి అంటే మనకి 2 టైప్స్ గా చూపిస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్, ఇలా రాసిన ఒకటే, లేదంటే వేరియబుల్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్, ఇలా రాసిన ఒకటే. సో ఇది కూడా మనకి సి లాంగ్వేజ్ లో ఉన్నట్టే ఉంటుంది. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, ఇలా రాసినా మనకి ప్రాబ్లం ఏమీ లేదు. లేదంటే వేరియబుల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అంటే బి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇలా కండిషన్ రాసుకోవాలి అంటే ఇక్కడున్న వేరియబుల్ నేము, అదేవిధంగా ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ వాల్యూ అనేది ఒకటే అయి ఉంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, వేరియబుల్ ఏ ఆపరేటర్ ఏంటి, రెండింటిలో ఆపరేటర్ ఏంటి ప్లస్ కదా, కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ బిగా తీసుకుంటారు. సో ఈ టైప్ లో మనం వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ లా రాసుకోవచ్చు, వేరియబుల్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ లా రాసుకోవచ్చు. సో ఎలా రాసుకున్నా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రోగ్రామింగ్ లో ఎక్కువ శాతం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం కనుక కన్ఫ్యూజ్ అయిపోయి ఇదేంటో కొత్తగా ఉందని చెప్పేసి భయపడకూడదు. సో ఇలా ఇచ్చినప్పుడు దాన్ని అప్పుడు ఏం చేస్తామంటే
ఇలా మార్చుకుంటాం. సో ఇలా ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నారు, లేదంటే చూడండి బి ప్లస్ సి అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి అవుతుంది. సో ఆపరేటర్ అంటే ఏ అనేది అటువైపు వెళ్తుంది, ఆపరేటర్ మళ్ళీ మల్టిప్లై అవుతుంది. సో ఇట్లా అవుతుంది. సో ఈ టైప్లో మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అన్న ఒకటే, వేరియబుల్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అన్న ఒకటే. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి 4 కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? సో ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే ఏంటంటే మైనస్ మైనస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఒకవేళ 10 ఇచ్చాను, 10 ప్లస్ ప్లస్ అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే అది 11 అవుతుంది, ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ మైనస్ మైనస్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే ఒకటి డిక్రిమెంట్ అవుతుంది. సో 10 మైనస్ మైనస్ అంటే ఏం జరుగుతుందంటే 9 అవుతుంది. సో ఏదో ఒక వాల్యూ అనేది పెరుగుతుంది, ఏదో ఒక వాల్యూ అంటే ఒక నెంబర్ అనేది పెరుగుతుంది, ఒక నెంబర్ తగ్గుతుంది. సో ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే మనకి ప్రీ ఇంక్రిమెంట్ అని, పోస్ట్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది, ప్రీ డిక్రిమెంట్ అని, పోస్ట్ డిక్రిమెంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు వీటిలో మీరు ఒకటి తెలుసుకుందాం. ఇంక్రిమెంట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా డిక్రిమెంట్ వచ్చినట్టే. సో ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ లో ఏం జరుగుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ లో ఏం జరుగుతుంది అనేది ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ప్లస్ అన్నా. అసలు ఏలో వాల్యూ ఇవ్వకపోయినా మనకు వచ్చిన నష్టం లేదు. లేదంటే చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి బిలో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ సింగిల్ ఈజ్ ఈక్వల్ కి ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో అయితే వెళ్ళి స్టోర్ అయ్యేటప్పుడు ఏ వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి బి ప్లస్ ప్లస్ అంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ప్లస్ ప్లస్ బి అంటే ఇది ప్రీ. అంటే బికి ముందు కనుక ఇంక్రిమెంట్ ఆపరేటర్ పెట్టుకుంటే అది ముందు కాబట్టి ప్రీ, బి తర్వాత పెట్టుకుంటే పోస్ట్. సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను ఇక్కడ బి ప్లస్ ప్లస్ అన్నాను, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ బి ఇచ్చాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏలో ఉన్న ఏలో వాల్యూ ఇవ్వలేదు అనుకుందాం, బిలో ఉన్న వాల్యూ ఇటు వచ్చి స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏ వచ్చేసరికి ఏమవుతుందంటే 20 అవుతుంది, బి వచ్చేసరికి 21 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏలో వచ్చేసరికి నాకు ఎంత వస్తుందంటే 21 వస్తుంది, బిలో కూడా 21 వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ శాతం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ చూడండి ఇక్కడ బి ప్లస్ ప్లస్ అంటే ఏం జరుగుతుందంటే పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ముందు ఏం జరుగుతుందంటే దీంట్లోకి 20 ఉంది కదా, 20 అనేది తెచ్చి ఏలో పెట్టేస్తుంది. 20 తీసుకొచ్చి ఏలో పెట్టగానే ఏ ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ అంటే బి ప్లస్ ప్లస్ అవుతుంది, 20 ప్లస్ ప్లస్ అంటే 21 అవుతుంది. అంటే ఫస్ట్ తీసుకొచ్చి 20 దీంట్లో ప్లేస్ చేసేస్తుంది, తర్వాత 20ని ఇంక్రిమెంట్ చేసేసి ప్రింట్ చేసేస్తుంది. మరి ఇక్కడ చూడండి దీంట్లో ఏం జరుగుతుందంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందుగానే ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న 20 అనేది ఏం జరుగుతుందంటే ముందుగానే ఇంక్రిమెంట్ జరిగి అది 21 అయిన తర్వాత వచ్చి ఏలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ 21 అవుతుంది, ఇంక్రిమెంట్ అయింది కాబట్టి బి వాల్యూ 21 అవుతుంది. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. సో అదేవిధంగా ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కండిషనల్ ఆపరేటర్ అన్నారు. సో కండిషనల్ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేస్తా ఉంటాం. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కి ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3 అని ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అని ఇచ్చాను. ఇక్కడ చూడండి ఏ కోలన్ బి అని ఇచ్చాను. ఏ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 20 అని ఇచ్చాను, బి వాల్యూ వచ్చేసరికి 10 అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఏ వాల్యూ 20, బి వాల్యూ 10. ఇప్పుడు వచ్చేసరికి చూడండి 20 ఈజ్ లెస్ దాన్ 10 కండిషన్ ట్రూనా? 20 అనేది 10 కంటే చిన్నదా? కాదు కదా, కండిషన్ ఫాల్స్. ఇక్కడ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది, ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి 20 ఈజ్ లెస్ దాన్ 10, 20 అనేది 10 కంటే చిన్నది. 20 అనేది చిన్నదా? కాదు కదా, కండిషన్ ఏంటి ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి మనకి బి వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. సో బి అనేది ప్రింట్ చేస్తుంది. బి అంటే ఎంత 10 కాబట్టి 10 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ చూడండి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అంటే 30 ఉంది. సో ఇప్పుడు చూడండి 20 అనేది 30 కంటే చిన్న వాల్యూ, కండిషన్ ట్రూ
ట్రూ అయింది కాబట్టి నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది కాదు. ట్రూ అయింది కాబట్టి ఏ వాల్యూ, ఏలో ఎంత ఉంది మనకి 20, కాబట్టి 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది కండిషన్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే ఫస్ట్ వాల్యూ, ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయితే సెకండ్ వాల్యూ. దీని మీద కొంచెం ఇండెప్త్ గా బిట్స్ ఉంటాయి. సో ఫర్దర్ క్లాసుల్లో ఆ ఇండెప్త్ బిట్స్ ఏంటనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ కంప్లీట్ అయిపోయింది, కండిషనల్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్. సో ఇప్పుడు చూడండి, లాజికల్ ఆపరేటర్ లో మనం ఏదైతే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసామో సో అవే ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. జస్ట్ ఒక సింబల్ మాత్రమే మారుతుంది, XOR అని చెప్పేసి ఒక సింబల్ మారుతుంది. సో నెక్స్ట్ అదే విధంగా నాట్ అనేది అక్కడ మనం ఒక సింబల్ తో ఇస్తాము, ఇక్కడ వచ్చరికి నాట్ అనేది ఇంకో సింబల్ ఉంటుంది. అంతే తప్ప మిగిలిన మొత్తం సేమ్ యాజ్ టీజ్ ఒకేలా ఉంటుంది. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అండ్ ఆర్ కి ఇంతకు ముందు ఏం చేసాం 2, ఇప్పుడు వచ్చరికి ఏంటంటే 1. కాబట్టి ఇప్పుడు కండిషన్ చూడండి, AB తీసుకున్నాను, ఏ అంటే ఎంత 0 0 0 1 1 0 1 1. సో ఇప్పుడేగా చెప్పింది నేను, అంటే ఏం జరగాలి, లాజికల్ అంటే అయినా బిట్ వైజ్ అంటే అయినా ఒకటే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. 2 ట్రూలు ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, కాబట్టి మిగిలినవన్నీ ఫాల్స్ అవుతున్నాయి. మరి లాజికల్ ఆర్ వచ్చేసరికి ఏం జరిగింది, అలాగే ఇక్కడ కూడా బిట్ వైజ్ ఆర్ కూడా జరుగుతుంది. సో ఏ ఒక్కటి ఉన్నా 1 అవుతుంది, మిగిలిన వచ్చేసరికి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాజికల్ నాట్ XOR, ఈ 2 సింబల్స్ యూస్ చేస్తాం. సో XOR సింబల్ ని యూస్ చేస్తే మనకి ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు చూడండి XOR సింబల్ ని నాట్ అంటే మాత్రం సేమ్ యాజ్ టీజ్, అంటే వన్స్ అనేది ఇస్తారు, వన్స్ కాంప్లిమెంట్ అని ఇస్తారు. సో ఇప్పుడు వచ్చేసరికి నాట్ అంటే మీనింగ్, XOR అంటే మీనింగ్ ఏంటంటే, XOR అని మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ చూడండి, ఏ ఒకటి ఉన్నా కానీ అది ఏదో ఒకటి మాత్రమే ఒకటి ఉండాలి. XOR అనే కండిషన్ ఏదో ఒకటి మాత్రమే. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో చూడండి ఇక్కడ 2 ఉన్నాయి 1లో, కాబట్టి ఇది 0 అవుతుంది. ఇక్కడ చూడండి 2 0లే, కాబట్టి 0 అవుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏదో ఒకటి మాత్రమే. ఇక్కడ చూడండి, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ, ఏదో ఒకటి మాత్రమే ట్రూ అవ్వాలి. కాబట్టి ఇది మాత్రమే 1 అవుతుంది. సో అది లాజికల్ XOR. సో నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్ ఆపరేటర్స్ లో చెప్పాను. సో ఇప్పుడు కూడా లైట్ గా చేస్తాను చూడండి, జస్ట్ సింపుల్ గా క్లారిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే 5 అని తీసుకున్నాను. సో కాబట్టి ఏం చేస్తానంటే దాన్ని ఇప్పుడు బైనరీ కోడ్ లో రాసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుంటే ఏమొస్తుందంటే 0 0 1 0 అని వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కి. అదే 0 0 4 తీసుకోండి, లేదా 3 తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి వచ్చేసరికి వాల్యూ ఎంత వస్తుందంటే 0 1 1 వచ్చింది అనుకున్నాం. 2 power 0 2 power 1, కాబట్టి 2 power 0 అంటే ఎంత మనకి, 2 power 0 అంటే 1 1 into 1 1 అవుతుంది. 2 power 1 అంటే 2 2 into 1 2 అవుతుంది. సో 2 plus 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 011 అనేది వచ్చేసరికి ఏంటంటే మనకి యాక్చువల్గా 3కి బైనరీ కోడ్ లో మారిస్తే 011. సో ఇప్పుడు ఈ 011 కి నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేయడం, రైట్ షిఫ్ట్ అప్లై చేయడం అనేది చూద్దాం. సో ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే లెఫ్ట్ షిఫ్ట్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లెఫ్ట్ షిఫ్ట్ నుంచి అయితే క్లియర్ గా ఉండండి, రైట్ సైడ్ నుంచి 0s యాడ్ చేసుకుంటా వస్తాం. సో జనరల్ గా ఏంటంటే 8 బిట్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇదంతా తీసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూ అనేది ఇచ్చాం, ఆ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 0 చూడండి ఇక్కడ 1 0 0 0. సో ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 6 7 8. సో కాబట్టి 0 1 2 3 4 5 6 7, కాబట్టి 0 to 7 అనేది రాశాను, అంటే 8 బిట్స్ కోడ్ ఉంటుంది మనకి, 8 బిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లెఫ్ట్ షిఫ్ట్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే లెఫ్ట్ షిఫ్ట్ లో 3 అని యాడ్ చేస్తే 3 zeros అనేవి ఇటు నుంచి యాడ్ అవుతా ఉంటాయి, ఇటు నుంచి ఎలిమినేట్ అవుతా ఉంటాయి. రైట్ షిఫ్ట్ లో 0 పెడితే ఏం జరుగుతుందంటే ఇటు నుంచి 3 zeros యాడ్ అవుతా ఉంటాయి, ఇటు నుంచి 3 zeros ఎలిమినేట్ అవుతాయి. ఎందుకు ఎలిమినేట్ అవుతాయి అంటే, సో ఎందుకు ఎలిమినేట్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి స్పేస్ ఎంత మనకి 8 బిట్స్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇంకో 0 యాడ్ అయింది, ఇక్కడ 0 యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ 0 ఎలిమినేట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 0 యాడ్ అయింది, ఇక్కడ అంటే ఈ ప్లేస్ లో ఉన్నది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఇంకో 0 యాడ్ అయింది, ఇక్కడ ఇంకోటి ఎలిమినేట్ అవుతుంది. సో అట్లాగా ఏదైనా ఒక 3 వాల్యూస్ కానీ 2 వాల్యూస్ కానీ 1 వాల్యూ కానీ అటు సైడ్ నుంచి వస్తుంది, ఇటు సైడ్ ఎలిమినేట్ అవుతాయి. ఒకవేళ ఇటు సైడ్ నుంచి నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 3 zeros యాడ్ చేశాను, కాబట్టి ఇక్కడ ఈ 3 zeros అంటే ఇవి బయటికి వెళ్ళిపోతాయి. సో అది లెఫ్ట్ షిఫ్ట్, అదే విధంగా రైట్ షిఫ్ట్. సో దీని గురించి ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మనం సి లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ లో వీటి గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో ఒక్కసారి ఏం చేస్తారంటే ఆపరేటర్స్ కాన్సెప్ట్ వెళ్ళి చూడండి, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి స్పెషల్ ఆపరేటర్ అన్నాడు. సో సి లాంగ్వేజ్ లో కూడా మనకి స్పెషల్ ఆపరేటర్స్ అనేది ఉంది. జస్ట్ ఏంటంటే కామా ఆపరేటర్, డాట్ ఆపరేటర్, సో బ్రాకెట్స్, ఇవన్నిటిని స్పెషల్ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే
2 ఆపరేటర్స్ ని డిస్కస్ చేస్తున్నాము. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ ని, ఇన్స్టాన్స్ ఆఫ్ దాని పేరే అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ అంటారు. మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ అంటే ఏంటంటే డాట్ ఆపరేటర్. సో డాట్ ఆపరేటర్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుంటే ఏంటంటే యాక్సెసింగ్ పర్పస్ కి సి లాంగ్వేజ్ జావాలో మనం డాట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఆబ్జెక్ట్స్ ని కాల్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ లేదా న్యూ డాట్ ఆబ్జెక్ట్. సో ఇట్లాగా డాట్ ఆపరేటర్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి, అంటే పైన ఉన్న వాల్యూస్ ని కిందకి యాక్సెస్ చేసుకోవడానికి డాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో డాట్ ఆపరేటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ అనేది ఎందుకంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆపరేటర్ అంటారు దీన్ని. దీన్ని మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ అని ఎలాగైతే అంటామో ఇన్స్టాన్స్ ఆఫ్ దీని పేరే అది, దీనికి ఎటువంటి సింబల్ లేదు. సో ఇన్స్టాన్స్ ఆఫ్ అనే ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆపరేటర్ అంటారు దీన్ని. సో జనరల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్, జనరల్ గా మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఏ పర్సన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ అని ఇచ్చాం, ఇన్స్టాన్స్ ఆఫ్ అని రాస్తున్నాను. సో ఏ పర్సన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ అని రాశాను. సో ఇప్పుడు చూడండి పర్సన్ అనే అతను ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ అయితే ఏం జరుగుతుందంటే ఈజ్ ట్రూ అంటే చూడండి ఇక్కడ పర్సన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ట్రూ. ఆ పర్సన్ అనే అతను ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ అనే వాడైతే, స్టూడెంట్ అయితే, పర్సన్ అనే అతను స్టూడెంట్స్ అయితే ఏం జరుగుతుందంటే ఇఫ్ ద ఆబ్జెక్ట్ పర్సన్ బిలాంగ్స్ టు ద క్లాస్, అతను ఏంటంటే క్లాస్ స్టూడెంట్ అవుతాడు. ఒక పర్సన్ అనే అతను స్టూడెంట్ అయితే, జనరల్ గా చెప్తున్నాను చూడండి, ఒక పర్సన్ అనే అతను స్టూడెంట్ అయితే అతను ఏమవుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. సో ఒక పర్సన్ స్టూడెంట్ కనుక అయితే అతను ఏమవుతున్నాడంటే ఇతనే క్లాస్ స్టూడెంట్ అవుతున్నాడు. స్టూడెంట్ కనుక కాకపోతే క్లాస్ స్టూడెంట్ కావట్లేదు, అంతే. సో ఇంతే ఆప్షన్. ఇది మరీ ఎక్కువ డిస్కస్ చేయమాకండి, ఎక్కువ ఆలోచించడం కూడా వేస్ట్ దీని గురించి. జస్ట్ ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ అనేది ఏం జరుగుతుందంటే అతను స్టూడెంట్ అయితే స్టూడెంట్ అయ్యాడు అని చెప్తుంది, స్టూడెంట్ కాకపోతే స్టూడెంట్ కాలేదు అని చెప్తుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ కండిషన్స్ కి ఇక్కడ ఇన్స్టాన్స్ ఆఫ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఆపరేటర్స్ కాన్సెప్ట్. ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్ లో ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అది ఇంకోటి ఏం చేస్తారంటే ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్ కి కింద లింక్ ఇస్తాను, సి లాంగ్వేజ్ ఆపరేటర్స్. ఇక్కడ మీకు బిట్వైజ్ ఆపరేటర్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి సి లాంగ్వేజ్ లో ఉంది.